హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాణి కోలం. వంట రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే ఈజీగా వంట చేసేయగలుగుతారు. వీడియో ఏంటంటే ఆంధ్ర స్టైల్లో ఆకాకరకాయ వేపుడు. ముందుగా నీటిలో ఆకాకరకాయలని ఉప్పుని వేసి బాగా కడుక్కోవాలి. తర్వాత కడాయిలోని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేపుకోవాలి. మా శ్రీకాకుళంలో ఆకాకరకాయలు, అంగాకరకాయలు అని పిలుస్తూ ఉంటారు. మీ సైడ్ అయితే ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేపుకోండి. ముందుగా మనం కట్ చేసుకున్న ఆకాకరకాయ ముక్కల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మూత పెట్టుకోవాలండి. మా కన్నయ్య హాలిడేస్లో తన బట్టలని మడత పెట్టుకోవాలని ఈ అట్ట ముక్కనైతే తయారు చేశాడు. పిల్లలు అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి. చిన్నప్పుడే ఏ పనైనా అలవాటు చేయాలి కదా. తన బట్టలు ఒక్కొక్కటి మడత పెట్టి ఫోల్డ్ చేస్తుంటే టీవీ, ఫోన్ అసలు అడగలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నెక్స్ట్ మా కన్నయ్యకి కూడా టైం విలువ అనేది తెలిసింది. నెక్స్ట్ ముక్కలు మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మనం ఫ్రై కర్రీ చేస్తున్నాం కదా, అడుగు అనేది మాడకుండా ముక్కల్ని కలిపి మరలా 5 మినిట్స్ అనేది మగ్గనివ్వండి. ఇంకొక కడాయిలోని శనగపప్పు, మినపప్పు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, వెల్లుల్లి వేసి వేపుకోండి. వెల్లుల్లి వీడియోలో మిస్ అయింది. అన్నీ బాగా వేపి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఈ పల్లీల పొడి వేసుకోవటం వలన కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారపొడి దోశ, ఇడ్లీ అండ్ ఏదైనా ఫ్రై కర్రీలోనికి వాడచ్చు. చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ముక్క బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో కారపొడి వేసి 5 మినిట్స్ మూత పెట్టకుండా వేపుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఆకాకరకాయ ఫ్రై రెడీ అయింది. ప్లీజ్ సపోర్ట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.